హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఒక టేస్టీ అయిన కర్రీ అయితే చూపించబోతున్నాను. అది కందనకాయల కర్రీ అండి. 1 కేజీ అయితే కందనకాయల కర్రీ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే గరం మసాలా, కాశ్మీర్ కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, నూనె, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు మనకి కర్రీకి కావలసిన పదార్థాలు. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అయితే ఒక గిన్నెనైతే పెట్టుకోండి. గిన్నె అనేది వేడయిన తర్వాత మనకి కావాల్సిన పదార్థాలు అనేది యాడ్ చేద్దాము. సో గిన్నె అయితే వేడైపోయింది కాబట్టి ఇప్పుడు కేజీ ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందనకాయలు అనేవి ఇందులో వేసుకొని పసుపుతో కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత చూసుకుంటే వాటిలో ఉన్న వాటర్తో పాటు అవి కందనకాయలు అనేవి బాగా కుక్ అవుతాయి. ఆ వాటర్ అనేది పైకి తేలుతుంది. సో ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి మనం అయితే కూర అనేది చూస్తూ ఉండాలండి. వాటర్ అనేది ఎంతవరకు వచ్చిందా, ముక్క అసలు ఎలా ఉడికిందా అన్నది మనం చూసుకుంటూ ఉండాలి. సో ప్రతిదీ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి. సో మనకు చూస్తున్నారు కదా, ఆవిరంతా పోయి ఆ కందనకాయల్లో కొవ్వు అనేది ఉండడం వల్ల మనకి ఆయిల్ అనేది చాలా తక్కువే పడుతుంది. సో ఆయిల్లో మనం చాలా వరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకి ముక్కలు అనేవి చాలా అంటే గుజ్జుగా అయిపోకుండా ప్రతి ముక్కకి సపరేట్గా అయితే వస్తాయి. ఇప్పుడు ముక్కలు అయితే బాగా వేగినాయి కాబట్టి వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి కందనకాయల కూర ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పలేదండి. ఫస్ట్ టైం మనమే చేస్తున్నాము. సో మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ వెలిగించుకొని మనం ఏదైతే ఇందాక దాకా పెట్టుకున్నామో ఆ దాకలో ఉన్న మనకి ఆయిల్ అనేది కొంచెం ఉంది కాబట్టి అందులోకి కొంచెం నార్మల్ అంటే మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ని అయితే వేసుకోండి. అలాగే ఆయిల్ వీటెక్కిందో లేదో కూడా చూసుకొని ఇప్పుడైతే మనం టేస్టీ ఐటెం అయితే మనం చేస్తున్నాం అని చెప్పాం కదా. సో ఇప్పుడు దాకా అయితే అదే బండిలో వేసుకొని మనమైతే కూర అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క ఐటెంని అయితే ఇందులోకి అయితే వేసుకుందామండి. ఇప్పుడు మనకి ఆయిల్ కాగింది కాబట్టి ఇందులోకి ఫస్ట్ నేనైతే ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. ఉల్లిపాయలు చాలా సన్న ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. సో ఉల్లిపాయలు అనేవి బాగా వేగితే మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు అనేవి మనం బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం వేపుకోవాలి. సో గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి లేవా అని 2 లేదా 3 నిమిషాల్లోపు మాత్రం మనం మూత తీసి చూసుకోవాలి. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఫ్రెష్గా అయితే వేసుకోవడం వల్ల మనకి కూర అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడ దాకా అంటుకోకుండా మీరు 2-3 నిమిషాలు ప్రతి ఒక్కసారి అయితే మీరు వేసిన ఐటమ్స్ అన్నిటిని అయితే చూసుకుంటూ ఉండండి. నేనైతే రిక్వెస్ట్ చెప్తున్నాను. సో మనకైతే టమాటాలు అలాగే కూడా వేసేసాము మనం. సో దీనికి ముందు మనం ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా అయితే మనకి అంటే పచ్చి వాసన అనేది పోయి బాగా అయితే వేగాయి. సో ఇప్పుడు టమాటాలు కూడా మనం అదే విధంగా చాలా బాగా మెత్తగా అయితే కుక్ చేసుకోవడం వల్ల మనకి చెప్పాను కదా, కందనకాయల కర్రీ అనేది గ్రేవీ అనేది మనకి బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, టమాటాలు కూడా ఆల్మోస్ట్ బాగా అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా అయితే వేయించి పెట్టుకున్న కందనకాయలను అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి ముక్కలకు అనేది కూడా బాగా పడుతుంది కాబట్టి వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, పసుపు అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. పసుపు తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మీ కారానికి తగ్గట్టు మీ ఘాటు ఎంత పట్టగలరో మీరు దానికి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ల కారం అయితే నేను వేసుకున్నాను. ఎందుకంటే ఇంకా వేరే మసాలాలు ఉంటాయి కాబట్టి మరి అంత ఎక్కువ ఈ సమ్మర్లో మనం ఎక్కువ తినడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి సో నేను మసాలాలు ఎక్కువ ఉన్నప్పుడు కారం అయితే తగ్గిస్తాను.
అన్నీ సమపాలంలో వేసుకొని తినడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నా ఒపీనియన్ అండి. నేను ప్రతి ఒక్కటి హెల్త్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఐటెం అయితే నేను చేస్తాను ప్రతి ఒక్కటి. కాబట్టి మీకు అదే విధంగా నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు మనమైతే కొంచెం గరం మసాలా, అలాగే కాశ్మీర్ కారం, ముందుగా నూరి పెట్టుకున్న మసాలాలన్నీ మనమైతే ఇందులో ఒక్కొక్కటి అయితే వేసేసుకుందామండి. నేను అవన్నీ స్క్రీన్ పైన మీకైతే పేర్లతో సహా నేనైతే మీకు వేస్తాను. సో మొత్తం మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే అవన్నీ బాగా మన కూరకి కలుపుకొని పెట్టుకోవడం వల్ల ముక్కలకైతే బాగా పడుతుంది. గ్రేవీ అనేది మనకి చాలా బాగా టేస్టీగా అయితే వస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా మీరు, మనకు కూర అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే చూడగానే మనం ఇదైతే బాదం జీడిపప్పుల పేస్ట్ అండి. ఇది వేయడం వల్ల ఇంకా మన కూరకైతే టేస్ట్ అయితే వస్తుందండి. ఈ కూరలో ఇప్పటిదాకా ఎవరు యూట్యూబ్లో చెప్పలేదు కాబట్టి నేను ఎంతో టేస్టీగా ఉండి ఈ ఐటెంని అయితే మీకోసం చేస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి టేస్టీ ఐటమ్స్ కోసం, కర్రీస్ కోసం, ఇంకా మంచి మంచి కుకింగ్ బ్లాగ్స్ ప్రతి ఒక్కటైతే చేస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని అయితే నాకు సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి. మీరు ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చూడండి. మనకి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చేసిందండి. అసలు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా తక్కువ పదార్థాలతోనే మనం ఎంతో రుచికరంగా ఉండే కందనకాయల కర్రీ అనేది చేసుకొని తినొచ్చు. ఇవి మామూలుగా కొంతమంది ఊర్లో ఏమంటారో కూడా నాకు కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే కోడి కందనకాయలు అయితే అంటారు కాబట్టి నేను చెప్తున్నాను. మనకి ఇంత బాగా థిక్గా ఎందుకండి, కొంచెం వాటర్ వేసుకుంటే ఒక 4-5 మెంబర్స్కి అయితే సరిపోతుంది ఒకసారి తినడానికి. కాబట్టి ఒక 2-3 నిమిషాలకు ఒకసారి అయితే కలుపుకోండి. ఇప్పుడు మన కూర అయితే ఎంతో టేస్టీగా ఉండే కందనకాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా అయితే నాకు చాలా బాగా అయితే ఆకలేసేస్తుందండి. అసలు ఇవాళ సండే, మీకు పెట్టడానికి చాలా లేట్ అవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా అయితే లాస్ట్లో అయితే మనం దింపుకునే ముందు కొత్తిమీర, కరివేపాకు అయితే అస్సలు మర్చిపోం కాబట్టి అవైతే వేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోండి. ఎందుకంటే మన వీడియో చేసిన అమ్మటినే అప్లోడ్ చేయడానికి కొంచెం వాయిస్ అనేది పెట్టేదానికి, నాకు అవన్నీ చెప్పేదానికి కొంచెం నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. సో మనమైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని మనం ఎంతో టేస్టీగా ఉండే కందనకాయల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతోమంది మీకు రోటికి, చపాతీ, బిర్యానీ ప్రతి ఒక్క దాంట్లోకి అయితే సూట్ అయ్యిద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.